ఏమిటి రంగన్నా? ఏమిటి ద్వారా ఏదో ఆలోచిస్తున్నా. మనిషికి పశువుకి ఉన్న తేడా గురించి, మనిషిలోని మానవత్వానికి రాక్షసత్వానికి ఉన్న తేడా గురించి. అంటే అర్థం కాలేదా రాజన్న? ఒక ఆడదాని మనసు పడే ఆవేదనకు నా గుండె రగిలిపోతుంది. ఒక్కసారి మన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు చేసుకోండి. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగౌరవంగా తలెత్తుకొని తిరగలడు, ఎక్కడ మన విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో, ఎక్కడ ఒక మనిషి సాటి మనిషి దోచుకోడు, అక్కడ ఆ స్వచ్ఛ స్వర్గంలోకి భగవంతుడు ఈ దేశాన్ని మేలుకొల్పని గీతాంజలి రచించాడు. ఆయన కలలు కన్నా స్వేచ్ఛ స్వర్గంలోకి నా ఈ దేశాన్ని నడిపించడానికి కారు చీకటి నుండి కాంతి రేఖలలోకి రావాలని ప్రయత్నిస్తున్నాను. మీ మాటలు అర్థం కావట్లేదు దొరా. అర్థం కాకపోవడమే మంచిది రంగన్న. సర్దార్ ఎక్కడా? ఇక్కడే. విజయ్, ఏమిటమ్మా అలా ఉన్నావు? సర్దార్, నేను వెళ్తున్నాను. ఏ గ్రామాన్ని కొల్లగొట్టడానికి? నేను దోపిడీకి వెళ్ళటం లేదు సర్దార్. అరే ఓ సాంబా, జీ సర్దార్. ఎక్కడికో ఎందుకో అడగరా? విజయ్, సర్దార్ చెప్పింది విన్నాను. విశాల ప్రపంచంలోకి మనిషిగా బ్రతకడానికి వెళ్తున్నానని చెప్పు. విశాల ప్రపంచం మనిషిగా బ్రతకడానికి. సాంబా, వింటున్నావా? విజయ్ విశాల ప్రపంచంలోకి వెళతాడట, మనిషిగా బ్రతకడానికి వెళతాడట. ఈ లోకం మనిషిని మనిషిగా బ్రతకనిస్తుందట్రా. బతకనేదు సర్దార్, బ్రతకనేదు. అలా చెప్పరా ఈ పిచ్చివాడికి. విజయ్, సర్దార్ చెప్పింది అక్షరాల నిజం. మనం ప్రజల దృష్టిలో, అటు ప్రభుత్వం దృష్టిలో నేరస్తులం. మన నీడ కనపడితే పోలీస్ తుపాకులు గురి చూతి కాలుస్తాయి, కొల్ల వర్షం కురిపిస్తాయి. ఒకవేళ వాటి నుంచి తప్పించుకున్నా ఈ లోకం నిన్ను కొట్టి కొట్టి కసి తీర్చుకుంటుంది విజయ్. అయ్యో భగవంతుడా, నీకు ఎలా చెప్పను సర్దార్? చేసిన పాపాలకి పశ్చాత్తాపమే తగిన శిక్ష. మారిన మనిషికి ఈ సమాజం స్థానం ఇస్తుంది సర్దార్, స్థానం ఇస్తుంది. ఇస్తుందట్రా సాంబా. లేదు సర్దార్. అలా చెప్పరా? విజయ్, ఈ సమాజం ఏనాడు కూలిపోయింది. లేదు, పాప కార్యాలు చేసి చేసి కుళ్ళిపోయిన పాపలు మనం సర్దార్. నన్ను వదిలేయి సర్దార్, నన్ను వదిలేయి. మూర్ఖుడా, మనం కాదురా పాపులం, మనం కాదురా దొంగలం. నిజమైన పాపులు, నిజమైన దొంగలు నువ్వు కోరుకుంటున్నావే ఆ సమాజంలోనే ఉన్నారు. వ్యాపారస్తుల ముసుగులో దోపిడీ దొంగలు, ఉద్యోగస్తుల పురకాలలో బందిపోడు దొంగలు ప్రతినిత్యం సామాన్య ప్రజానీకాన్ని దోచుకుంటున్నారు. వాళ్ళేరా అసలైన గజ దొంగలు. ఆ దొంగలను దోచుకునే బందిపోట్లవరా మనం. సర్దార్ విజయ్, ఈ సమాజంలో మనిషి మనిషిగా బ్రతుకలేడు, బ్రతుకనివ్వరు. లేదు సర్దార్, మనిషిగా మంచివాడిగా బ్రతకగలన్న నమ్మకం నాకుంది. మనది మాతృదేశం,
భారతదేశం పవిత్ర పుణ్య దేశం, క్షమాగుణ సంపన్న దేశం సర్దార్. అది త్రేతాయుగపు నాటి మాటమ్మా. ఇది కలియుగం. త్రేతాయుగపు శ్రీరాముడే సీతని అడవులకు పంపిన, శ్రీరాముడిని దేవుణ్ణి చేసి పూజలు చేసిన పుణ్యభూమి. ఎలా చెప్పను విజయ్ నీకు? ఆ అడవులు పాలు చేసిన సీతమ్మను రాముడు తీసుకెళ్ళాడని ఒక్క చాకలి వేసిన నిందను చాటింపు వేసింది ఈ సమాజం. మహాత్మా గాంధీ కన్నా భరత భూమి మనది. అందుకే విజయ్ ఆ మహాత్మా గాంధీని రివాల్వర్తో కాల్చి చంపింది నీ భరత భూమి. విజయ్ నువ్వు వెళ్ళకు. వెళ్తాను. పాడైపోతావు విజయ్. అరే ఓ సాంబా, జీ సర్దార్. ఏమైపోతాడురా? పాడైపోతాడు సర్దార్. లేదు, బాగుపడతాను, మనిషిగా బ్రతుకుతాను, వెళ్తాను. అరే ఓ సాంబా, జీ సర్దార్. విజయ్ వెళ్తాడట్రా. మనం వెళ్ళనిస్తామా? వెళ్ళనయ్యా సర్దార్. మీరెవ్వరూ నన్ను ఆపలేరు. విజయ్ వెళతావా? విజయ్ వెళ్తాను. వెళ్ళమ్మా. వెళతావా విజయ్? వెళ్తాను. వెళ్ళమ్మా. దా దా. ఏరా విజయ్ వెళ్తావా? వెళ్తాను. అయితే వెళ్ళరా. సంగ్రామ్, తిరిగి నిన్ను కొట్టడానికి ఒక్క క్షణం పట్టదు. జాగ్రత్త. నన్ను కాదంటే ఈ స్థావరం దాటేది నీ శవం మాత్రమే. నాకు సంగ్రామ సింగు రక్త పిపాసి. అరే ఓ సాంబా, ఏమంటావురా? నిజమే సర్దార్. విజయ్ నీ శరీరాన్ని నా ఉప్పుతో ఊపిరి పోసానమ్మా. నా ఊపిరి నాకిచ్చి వెళ్ళమ్మా. సర్దార్ విజయ్ సంగ్రామ్, నాకు సంగ్రామ్ సింగ్ కా బోల్ బోల్. సంగ్రామ్. అయితే చావరా మూర్ఖుడా. घबराओ मत संग्राम सिंह, तुझे मारने के लिए 1 मिनट समय नहीं पड़ेगा. तुमको पकड़ने पुलिस वाले को मिल जाओ. तुम पुलिस वाला का सरकार से
मिलके अब से हम भाई भाई लोगों जैसा। तुम पुलिस वाला को मिल जाओ। अरे वो सांबा దొరా పోలీసులకి లొంగిపోయి ప్రభుత్వాన్ని క్షమించమని అడిగితే ప్రభుత్వం ఏం చేస్తుందిరా? క్షమిస్తుంది, శిక్ష తగ్గిస్తుంది, క్షమిస్తుంది. ఆ విషయం ఈ కుత్తగాడికి చెప్పురా. సంగ్రామ్, నా విషయం గురించి నువ్వేదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మరుక్షణం నువ్వు మిగలవు. ఖబర్దార్. అరే వా సాంబా, దొరా నా విషయం గురించి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏం జరుగుతుంది? పుచ్చ లేచిపోయింది దొరా. అరే నీచ్ కమేన్ కుత్తే నా కొడుకల్లారా, ఖబర్దార్. అరే ఓ సాంబా, ఇలా రారా. విజయ్ గాడు నాతో కలబడుతుంటే తమాషా చూస్తూ నిల్చుంటారా? సర్దార్, విజయ్ని పట్టుకోమంటారా? తక్షణమే మీ కాళ్ళ ముందు పడేస్తా. వద్దు వద్దు, విజయ్ తప్పక తిరిగి వస్తాడు. విజయ్ తప్పక తిరిగి వస్తాడు. ఈ సమాజం వాడి ఆకలే కాదు కదా, కనీసం